ఆమెలోని వెలుగు, గ్రామ జీవితం మరియు హేబ యొక్క అమాయకత్వం. ప్రకాశవంతమైన, సూర్యరశ్మి పారుతున్న గ్రామాన్ని చూపిస్తుంది. సూర్యకాంతి పరచిన ఓ గ్రామంలో నవ్వులు మారుమోగుతూ, రంగులు నేలపై నాట్యం చేస్తూ ఉండేవి. అక్కడ హేబ అనే బాలిక ఉండేది. ఆమె అందానికి కాకుండా, ఆమె హృదయంలో వికసించిన దయకే ఆమె ప్రసిద్ధి. ప్రతి పలకరింపు, ప్రతి చిరునవ్వు, ప్రతి సహాయహస్తం ఆమె మినుకుమినుకుమని కళ్లతో ఉన్న హేబ అనే చిన్నారి ఓ వృద్ధురాలికి సహాయం చేస్తూ కనిపిస్తుంది. గ్రామ అంచున ఉన్న పట్టణం వైపు దృశ్యం మారుతుంది. అక్కడ నియాన్ లైట్లు మెరుస్తూ, సంగీతం మారుమోగుతుంది. హేబ స్నేహితులు ఆ మెరుపులకు ఆకర్షితులై సెల్ఫీలు తీసుకుంటూ ట్రెండ్స్ వెంబడిస్తూ ఉంటారు. స్వల్పంగా ఉదాసీనంగా, కానీ పొలాల అవతల ప్రపంచం మారిపోతోంది. ఆ పట్టణంలో ఉల్లాసం మెరుస్తోంది. పెద్ద శబ్దాల సంగీతం, ప్రకాశవంతమైన లైట్లు, అంతులేని సెల్ఫీలు. హేబ తన స్నేహితులు ఆ ఆకర్షణకు లోనవుతూ, వారి అమాయకత్వం ప్రశంస కోసం మసకబారిపోతుండడాన్ని చూసింది. ఆమెను కూడా ఆ ఆకర్షణ తాకింది. కానీ లోపల ఏదో ఆపింది. రాత్రి హేబ ఒంటరిగా కూర్చుంది. ఫోన్ వెలుతురులో ఆమె ముఖం మెరుస్తోంది. అద్భుతమైన పార్టీలు, నటించిన చిరునవ్వుల ఫోటోలు స్క్రీన్ పై మెరుస్తున్నాయి. ఆలోచనాత్మకంగా, హృదయానికి దగ్గరగా. రాత్రివేళ హేబ ఒంటరిగా ఆ ఫోటోలు చూస్తూ, ఆమె కూడా మారాలా, ఆమె కూడా ఆ ప్రశంస కోసం పరుగెత్తాలా అనే సందేహం ఆమె కళ్లలో మెరిసింది. నిజంగా తాను ఎవరు కావాలనుకుంటుందో అన్వేషించసాగింది. నక్షత్రాల తారక రాత్రిలో హేబ తన నానమ్మ పక్కన కూర్చుంది. జ్యోతిర్మయంగా ఉన్న ఫైర్ఫ్లైలు చుట్టూ తిరుగుతుంటే, జ్ఞానంతో, ఆదరణతో. నక్షత్రాల కింద హేబ నానమ్మ తన జ్ఞానాన్ని పంచుకుంది. నానమ్మ స్వరం, ప్రేమతో సంతోషం. నీ అందం నీ దుస్తుల్లో కాదు బిడ్డా, అది నీ బలంలో ఉంది. కమలం కూడా బురదలో వికసిస్తుంది, కానీ బురదను తాకనివ్వదు. హేబ నిశ్శబ్దంగా ఆ మాటలు తన హృదయంలో నిలుపుకుంది. హేబ సహపాఠులకు సహాయం చేస్తూ, చదువుతూ, పిల్లలతో నవ్వుతూ. ఆమె నిశ్చలమైన ఆత్మవిశ్వాసంతో, దయతో అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ మృదువైన ఆత్మవిశ్వాసంతో హేబ తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ఆమె సరళతను గర్వంగా ధరించింది. ఇతరులకు సహాయం చేసింది, చదువులో మెరిసింది. ఆమె స్నేహితులు ఆమె నిశ్చలమైన బలాన్ని గమనించారు. ఆమె ప్రశంస కోసం వెంబడించలేదు, కాని అందరూ ఆమె వెలుగుకు ఆకర్షితులయ్యారు. హేబ అందమైన యువతిగా ఎదుగుతుంది. చిన్నారులను బోధిస్తూ, ప్రోత్సహిస్తూ, గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ప్రేరణతో, ఆనందంగా. ఏళ్లు గడిచినా హేబ వెలుగు మరింత ప్రకాశించింది. అందమైన యువతిగా ఆమె ఇతరులను ప్రేరేపిస్తూ, ప్రేమతో బోధిస్తూ, మార్గనిర్దేశం చేసింది. చిన్నారులు ఆమెను ఆదర్శంగా చూశారు. ఆమె ప్రశాంతత రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నారు. తుది దృశ్యం, లోపలున్న రాణి. సువర్ణ సూర్యాస్తమయం. హేబ కొండపై నిలబడి, పిల్లలు కలిసి ఆడుతూ, ఒకరికి ఒకరు సహాయం చేస్తూ కనిపిస్తారు. ఆమె వారసత్వం ప్రకాశిస్తుంది. హేబ ప్రశాంతంగా, మిన్నుగా నవ్వుతుంది. ఇలా హేబ అనే అమ్మాయి తన జీవిత కథలో జీవన శైలిలో రాణిగా మారుతుంది. ఇలా హేబ అనే అమ్మాయి తన జీవిత కథలో జీవన శైలిలో రాణిగా మారుతుంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో